మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సార్ ఓకే, ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క దీనికి మంచి ప్రధాన కర్త కర్మక్రియ అంతా కూడా దివ్యల మాధురి గారే. ఆవిడ రావడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ని ట్రాప్ చేసింది, దానివల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అనేది వాణి గారు చెప్తున్నారు. ఆవిడ ఎంటర్ అవ్వడం వల్ల కాదు, ఆవిడని ఎంటర్ చేయటం వల్ల. దువ్వాడ వాణి మరో గొప్ప పని కూడా చేసింది. ఎంటర్ మీకు చెప్పాను కదా స్టోరీ. ఎంటర్ చేసి నాకు లింక్ కట్టి ఆమెను వదిలేసింది. ఆమెను వదిలేసిన తర్వాత ఆమె కుటుంబం ఆవిడ గౌరవిస్తారా? అత్తవారి కుటుంబం కానీ కన్నవారి కుటుంబం కానీ వెలివేసినట్టు ఇడిచిపెట్టేశారు. ఒక దశలో ఉరేసుకునే పరిస్థితిలో నా సమక్షంలోనే డిస్కషన్ అవుతుంటే నేను వాదార్చి చెప్తుంటే ఈ బాధలన్నీ పడలేక ఎవరు ఆధారం డబ్బు అమ్మాయికి వైజాగ్లో అపార్ట్మెంట్స్, ఇక్కడ పెట్రోల్ బంక్, ల్యాండ్స్ కావాల్సిన డబ్బులు. నాకు ఎలక్షన్లో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ బిల్డింగ్ కోటి. ఆమె డబ్బులు ఇస్తే తప్ప ఆమె దగ్గర శ్రీనివాస్ దగ్గర ఏముంది తెలియంది. నేను అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, నాకు వ్యాపారాలు వచ్చే డబ్బులు తప్ప ఇంకేం లేదు. బ్లాక్ చేసి మీరేం చేస్తున్నారు? మీరే కదా రాజకీయం ఇచ్చారు, మీ వల్లే వచ్చింది కదా. మీ వల్ల అయినప్పుడు మీరు కాపాడుకోలేరు. దువ్వాడ శ్రీనివాస్ ఎవరు అధికారం నువ్వెందుకు ఇచ్చావు? ఎవరు ఈరోజు ఒకసారి సూసైడ్ చేసుకుంది. నిన్న జరిగిన ఏదో వ్యక్తిత్వ నిన్న కూడా టైల్స్ అనుకోకుండా దేవుడిదయ్యా ఎవరో ఏం అదృష్టమో నాకు తెలియదు, కానీ అది స్కోడా వెహికల్ కావటం, అదొక ఎక్స్ట్రాడినరీ వెహికల్ కావటం వల్ల బండి 3 పల్టీలు కొట్టినా బ్రెయిన్కి హెడ్కి ఇంజురీ అయింది తప్ప ప్రాణహాని జరగలేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడ కూడా, నేను కూడా నిన్న పలాస్ వెళ్ళడం జరిగింది. ముందు ఇంటర్వ్యూ చేసాం, తర్వాత కూడా చేసాం. ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది, నేనైతే ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాను. ఆత్మహత్య ఇప్పుడు మీరు కాపాడినా సరే మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆవిడ చెప్పడం జరుగుతుంది. అసలు అంతవరకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ మీరు చెప్పారు, అదే విధంగా ఆవిడ కూడా చెప్పింది కదా. నేను అడిగాను అమ్మాయికి, ఎందుకు ఇంత పని చేసావని. రాత్రి నేను డీప్ డిప్రెషన్లో ఉన్నానండి, చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఒకవైపు ఈమె ఆడిన మాటలు, ఒకవైపు ప్రజలు ఆడిన మాటలు, ఒకవైపు ట్రోల్స్. నిజంగా ట్రోల్స్ కూడా ఒక కారణం. విపరీతమైన ట్రోల్స్ వల్ల, రకరకాలుగా మాట్లాడుతుండడం వల్ల నేను అదే ఆలోచించుకుంటూ వెళ్తూ డీప్ డిప్రెషన్లోకి వెళ్ళి రోడ్ సైడ్ లెఫ్ట్లో ఉన్న కారుని గుద్దేశాను. గుద్దిన తర్వాత తెలిసింది నాకు. వెంటనే రైట్ టర్న్ తీసుకున్నాను. స్టీరింగ్ ఒక్కమ్మే వెళ్తుంది. రైట్ టర్న్ తీసుకునేటప్పటికి అది వెళ్ళి డివైడర్ని గుద్ది 3 పల్టీలు కొట్టి తిరగబడిపోయింది. తర్వాత నాకేం తెలియదు. ఎవరో వచ్చి కాపాడారు. కాపాడిన తర్వాత చూస్తే బెలూన్స్ ఓపెన్ అయ్యి, అదృష్టం ఏంటంటే దెబ్బలు ఇక్కడ ఒకటి తగిలింది దెబ్బ హెడ్కి. ఆ హెడ్ బ్లడ్ అంతా క్లాట్ అయిందట. ఇంకెంత టైం పడుతుందో అబ్జర్వేషన్లో చూడాలని డాక్టర్స్ అన్నారంట, చెప్పింది. ఇప్పుడు కూడా ఆవిడ విశాఖపట్నంలో ఆరిలో హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి మంచి చెట్లు ఎలా చూస్తున్నారు, ఏమైనా ఫాలోఅప్ చేస్తున్నారు? ఎందుకంటే తనకు కూడా ఎవరు లేరు, ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పి, అది కూడా మీతో కలిసి ఉంటున్నానని ఆవిడ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే యాక్చువల్లీ ఎప్పుడైతే నాకు 2 ఏళ్ల క్రితం నుంచి మా దువ్వాడ వాణి ఇంటికి తాళం వేసేసిందో, తాళం వేసిన తర్వాత నడి రోడ్డు మీద నా జీవితం అయిందో, చెట్ల కింద గట్ల కింద మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందో నాకు, అప్పటి నుంచి కూడా రోజు క్యారేజ్ పంపించడం, నాకు భోజనాలు, అలాగే ఏర్పాట్లు ఏ లోటు లేకుండా మా అమ్మ దగ్గర కొన్నాళ్ళు ఉన్నాను. తర్వాత ఈమె నాకు చూడటం జరిగింది, మా అమ్మ మాధురియే చూడటం జరిగింది. ఆ తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత పని మనుషులను పెట్టి వాళ్ళ ద్వారా బట్టలు అవన్నీ క్లీన్ చేయించడం, ఉతికించడం, భోజనాలు పెట్టించడం, ఇవన్నీ చెట్టు ఇక్కడికి రావటం, వెళ్ళటం, మేము బయటకు వెళ్ళటం, ఇదంతా నిజమే, అబద్ధం ఏంటి కాదు. దీన్ని 58 ఇయర్స్ ఉన్న నన్ను, 30-33 సంవత్సరాలు ఉన్న ఆమెని కలిపేసి రచ్చ చేసేసి లేనిపోని మాటలు చెప్పేసి సమాజం కాదు, దువ్వాడ వాణి సమాజంకి తప్పు. దువ్వాడ వాణి సమాజం దృష్టిలో ఇదొక దుష్ప్రచారం చేసుకొచ్చింది. అందుకే ఆమె ఆత్మక్షోభకు గురై మరణించాలని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనేది కారణం. ఏదేమైనప్పటికీ దువ్వాడ వాణి వల్ల జరిగిన, దువ్వాడ శ్రీనివాస్ వల్ల జరిగిన, మా కుటుంబం వల్ల మాధురికి అన్యాయం జరిగింది. మాధురి స్కేప్ గోట్, బలిపశువు అయిపోయింది. ఈ బలిపశువు చేసాం మా కుటుంబమే. ఇది చాలాని తీరని నేరం కాబట్టి నేను భరోసా ఇచ్చాను, ధైర్యంగా ఉండు, నీ పిల్లల్ని పెంచుకో, 3 పిల్లలు ఉన్నారు, అలా హాయిగా చదువుకో, నేనున్నాను నీకని ధైర్యంగా భరోసా ఇవ్వటం జరిగింది. అది నిజం. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మీరేదైతే ఆవిడతో ఉన్న రిలేషన్ని ఎడాల్టరీ అంటున్నారో, ఆవిడేమో ఫ్రెండ్గానే నేను చూస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్పిన వర్డ్కి ఆవిడ చెప్పిన వర్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఫ్రెండ్సా ఎడాల్టరీలో ఉన్నారు, అసలు ఏంటి అసలు ఆ పదానికి అర్థం కూడా గూగుల్ చేయాల్సి వస్తుంది అందరూ. ఇప్పుడు సంఘపరంగా చూస్తే అర్థాలు ఒక రకంగా ఉంటాయి, సమాజపరంగా లీగల్గా చూస్తే అర్థాలు మరో రకంగా ఉంటాయి, వ్యక్తిగతంగా చూస్తే అవసరాలు వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఆమె లాంటి వ్యక్తి, ఒక మంచి కుటుంబంలో పుట్టిన వ్యక్తి నాతోటి పాటలు పడాల్సిన అవసరం ఏంటి? దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆమెడికి ఎదురయ్యాయి.
నా కుటుంబంతో వాణితో డివర్స్ అయ్యి ఆఖరికి ఈ మాటలు పడాల్సిన అవసరం ఏంటి? పరిస్థితులే ఇలా దారితీసాయి. దీనికి మనం ఏం చేయలేమండి. కాలమే ఇలా చేస్తుంటుంది. కాలాన్ని బట్టి మనం వెళ్ళాలి.